అండి, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే చికెన్తో ఏం చేద్దాము అంటే చికెన్ పకోడీ చేద్దామని గుర్తొచ్చింది. ఎప్పుడు చికెన్తో చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇవే కాదు తింటాం కదా. ఈరోజు వెరైటీగా చికెన్ పకోడీ ట్రై చేద్దాం. మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం చేయటం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాము. ఫస్ట్ చికెన్ని కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కొని ఇందులో ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న స్మెల్ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ వాటర్ని పారిపోసి దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇలా వాటర్ పారిపోసిన తర్వాత ఇంకొకసారి నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో మ్యారినేషన్ కోసం ఉప్పు వేసుకుందాం. తర్వాత కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం పొడి మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి. మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. మా ఇంట్లో లేదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం చిన్నులపాయ పేస్ట్. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం నూనె కూడా వేసుకుందాం. ఒక నిమ్మకాయని కూడా పిండుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఇలా ఉండేది చికెన్. కొంచెం శనగపిండి వేసుకుందాం, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా. దీన్ని కలుపుకొని ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. ఒకసారి కలుపుకున్నాక చూసి మళ్ళీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరినంత ఆయిల్. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిందాక ఆగాలి. ఇప్పుడు వీటిని టిష్యూ వేసిన గిన్నెలోకి తీసుకుందాం. అప్పుడు దీనికి ఉన్న నూనె అంతా టిష్యూ తీసుకుంటాం.
టేస్టీ చికెన్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.